అందరికీ నమస్కారం అండి. లాంగ్ స్పీచ్ ట్రై చేస్తాను ఇప్పుడు. బట్ అందరికంటే ముందు ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరి ప్రేక్షకులకి తల వంచి నమస్కారం సార్. దాంతోపాటు ఈ పాత్రికేయ మిత్రులకి అందరికీ టీవీ నుంచి అందరూ ఎన్ని విధాలా ఈ సినిమాని సపోర్ట్ చేసి ఇచ్చేసారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికంటే ముందుగా మాట్లాడే ముందు ఈ సినిమాని మాకు నా ఎంట తోడుండి సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోలేను సార్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో దే వర్క్ అలాట్, డే అండ్ నైట్లు పనిచేశారు. రాత్రి 6ంటికి తీసుకెళ్ళి తలుపులు వేసి పొద్దున 6ంటికి ఓపెన్ చేసాము. అలాంటివి చాలా జరిగినాయి. సాయి పల్లవి గారిని అయితే నిద్రపోనివ్వకుండా చేసాము. ఆమె 9:30 తర్వాత ఆమె లేపించడం కష్టంగా ఉండేది. కానీ బట్ షీ వర్క్ ఫర్ 45 days. లైక్ సో చాలామంది అందరూ డైరెక్టర్స్, అసిస్టెంట్, స్టాఫ్ అందరూ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. ఇక ముఖ్యంగా మాట్లాడాలంటే మా బ్రదర్ అవినాష్ కొల్లా గారు, ఆయన 4-5 సినిమాలు మానిపించి బలవంతం చేసి మా దగ్గర కూర్చోబెట్టామండి. ప్రతిరోజు తమ్ముడు యూ విల్ గెట్ మెనీ మోర్ ఫిలిమ్స్ లైక్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నీరజ కోన గారు, ఎక్కువ చెప్పలేను, ఆల్రెడీ చెప్పేశాను. షీ వర్క్ సో హార్డ్. 100 మందికి ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటా, ఈవెందో ఎక్కడున్నా ప్రతి నిమిషం ఈ సినిమా గురించి ఆలోచించి టెన్షన్ పడి వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు హర్ అండి. ఆ లుక్స్ అన్నీ ఇది వాళ్ళు పనిచేసిన స్టాఫ్ కానీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇక అసిస్టెంట్ డైరెక్టర్లకి అందరికీ నమస్కారం సార్. ఇక మిగతా మా అందరికంటే ముఖ్యంగా షాను గారు అండి. ఐ మెట్ హిమ్ వైల్ హీఈస్ మేకింగ్ జెర్సీ. ఆల్ ఐ ఆస్క్డ్ హిమ్ ఈజ్ హౌ డు యూ పిక్ ఎ స్క్రిప్ట్. He told me he picked good movies. Luckily, he picked our movie. From that day onwards, I know this is something special. He's the only guy that he told me, sitting somewhere in US, you always have to pick a story. So I'm glad he picked the Sam Singarai. ఆ రోజు నుంచి నాకు నమ్మకం ఈ సినిమా మీద. అందుకని ఏనాడు ఎప్పుడు మేము ఈ సినిమా మీద డౌట్ లేదు, ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉందండి. షాను గారికి బిగ్ థ్యాంక్స్ అండి. తర్వాత అలాగే ఎడిటర్ నవీన్ గారికి, ఆయన మంచిగా నేషనల్ అవార్డు విన్నర్ ఎడిటరు, ఆయన కూడా మంచిగా వర్క్ చేశారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ అండి. అందరికంటే ముఖ్యంగా మిక్కీ జే మేయర్. సో హీ వర్క్ సో హార్డ్ అండ్ హీ గేవ్ ద మ్యూజిక్. ఎన్నిసార్లు మనం వర్క్ 1-4 సార్లు అడిగినా హీ వర్క్ సో హార్డ్, ఆయన పనిచేశారు. ఇకపోతే కృతి శెట్టి. సో ఇంక చెప్పేది ఏముందండి, అమ్మాయి యాక్ట్ చేసిన ప్రతి మూవీ హిట్. ఐమ్ గ్లాడ్ షీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. ఐమ్ గ్లాడ్ షీఈస్ అవర్ హీరోయిన్. ఇప్పుడు కష్టం ఇంకా ద లాస్ట్ 2 people, ఇద్దరు గురించి మాట్లాడే ముందు ఒకటి చెప్పాలండి ఈ సినిమా గురించి. వీ హ్యావ్ ద హైయెస్ట్ ప్రైజ్ ఫ్రమ్ 2 different people. ఒక ఆయన పేరంటే రివీల్ చేయలేను. ఇంకొకళ్ళైతే ఒక 18-year-old కిడ్. షీ హ్యాపెన్స్ టు బీ మై నీస్. అమ్మాయి సినిమా గురించి మేము అన్నీ చూస్తూ ఉంటే వేరు ఆర్టికల్స్లో వేరు వస్తాయి. హీరో ఏడి, హీరోయిన్ ఏడి, లైక్ విలన్ ఏడి అంటే. కానీ ఆ ఒక్క పిల్ల అమెరికాలో 18 ఏళ్ళ పాప, హర్ నేమ్ ఈజ్ ధృతి. వాట్ షీ సెడ్ ఈజ్ హిజ్ రైటింగ్స్ ఈజ్ ద హీరో అండ్ విలన్ సొసైటీ ఈజ్ ద విలన్. సో అదే అండి ఈ సినిమా, అదే శ్యామ్ సింగరాయ్, దట్ ఈజ్ శ్యామ్ సింగరాయ్. సో ఈ రోజున ఈ సినిమాని ఎంత ఇదిగా చేసి ఎంత ఇది చేసిన రాహుల్కి మెనీ థ్యాంక్స్. హీ వర్క్ సో హార్డ్, హీ వాజ్ సో స్ట్రెస్డ్ అవుట్. ఐ హోప్ హీస్ గోయింగ్ టు గెట్ టు ఈట్ లిటిల్ బిట్ మోర్ అండ్ గెయిన్ వెయిట్. సో హీ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్. సో ఇక లాస్ట్గా 2 వ్యక్తుల గురించి చెప్పాలి. దే ఆర్ రియలీ స్పెషల్ టు మీ. ఒకటి సాయి పల్లవి గారు. ఫ్రమ్ day 1 she believed in the script. She said she was doing it. She gave us all her time. You can see that she's there all the time.
ఎక్కడెక్కడో 400 మైళ్ళు ట్రావెల్ చేయించిన కలకటాలో ఏ రోజు రాకుండా ఆన్ టైం ఉండి కోవిడ్ టైంలో షీ స్పెండ్ సో మెనీ డేస్ వితౌట్ హర్ వి ప్రాబ్లీ వోంట్ ఫినిష్ ద మూవీ. ఈ మూవీ ఇలా రాదు, ఈ రోజుకి ఆమె తప్పితే ఎవరు చేయలేరు, అంతవరకు నిజం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ షీ ఈజ్ ఫ్యామిలీ సార్. షీ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్, హార్డ్ వర్కింగ్. అండ్ ఐ డోంట్ నో, ఎక్కువ చెప్పకూడదు, దిష్టి తగులుతుంది. సో ఇక్కడతో ఆపేస్తాను అనమాట. సో ఇక నాని గారి గురించి నేను ఎంత చెప్పినా కష్టంగా ఉంటుంది, ఐ మైట్ గెట్ చోక్డ్. సో కానీ ఆల్ ఐ కెన్ సే ఇస్, సార్ ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సార్. Thank you. This is the moment falling short of words అంటారు ఇలాగే.